want justice. We want justice. Avanto. 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 We want justice. We want justice. We want justice. Avanto. 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 We want justice. We want justice. Save women. Save nation. Save women. Save nation. Save women. Save nation. Save women. Save nation. We want justice. We want justice. అందరికీ నమస్కారం. కొప్పు రాముల తాత టీవీకి స్వాగతం. ఈరోజు మనం చౌటుప్పల్లోని గాంధీ పార్క్లో ఉన్నాం. ఇక్కడ ప్రభుత్వం మరియు ప్రైవేట్ డాక్టర్స్ అందరూ కూడా ఈరోజు ప్రొటెస్ట్ చేస్తున్నారు. మరి ఎందుకు చేస్తున్నారు ఆ విషయాన్ని వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. సో ఇక్కడ చాలామంది డాక్టర్లు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సో ప్రధానంగా ఈరోజు మీరు ప్రొటెక్ట్ చేయడానికి గల కారణం? ఈరోజు దేశవ్యాప్తంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున అన్ని ప్రైవేటు మరియు గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నిటికీ బంద్, ఓపీ సేవలు బంద్ అనేది చేయాలనేటువంటి పిలుపునివ్వడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు జరుగుతున్నటువంటి వైద్యులు, వైద్య సిబ్బంది, సిస్టర్స్ అందరిపైన జరుగుతున్నటువంటి దాడులు ప్రధానమైన కారణం. ఈ దాడులను ఖండిస్తూ నిరసనగా ఈ విషయాన్ని జరిగినటువంటి ముఖ్యంగా ఈ దేశంలో జరిగినటువంటి అతి ఘోరమైన సంఘటన ఏం జరిగిందంటే కలకత్తాలో ఉన్నటువంటి ఆర్జికర్ మెడికల్ కాలేజ్ లోపల మౌమిత్ దేవ్నాథ్ అనేటువంటి పల్మనాలజీ పీజీ పల్మనాలజీ పీజీ అంటే ఎంబీబీఎస్ తర్వాత ఎంతో కష్టపడుతుంది తప్ప పీజీ అనేది రాదు. మీ అందరికీ తెలిసి ఉంటుంది, డాక్టర్ చదవడం చాలా కష్టమైంది, అందులో పీజీ చేయడం ఇంకా కష్టం. ఈ పల్మనాలజీ చదువుతున్నటువంటి అమ్మాయి డ్యూటీలో ఉంది. డ్యూటీలో ఉన్నప్పుడు కొంతమంది దుండగులు వాళ్ళు అతి కిరాతకంగా ఆమెను మానభంగం చేసి చంపడం జరిగింది ఈ నెల 9వ తారీఖు నాడు. ఇది ఇంతవరకు లైమ్ లైట్లోకి రాలేదు, ఇంతవరకు వెలుగులోకి రాకుండా ఎవరికి ఏం తెలియదు. సో ఇప్పుడు ఈ సమాజంలో జరుగుతున్న వాటి గురించి చాలా వాటి గురించి చర్చ జరిగినప్పటికీ డాక్టర్ల సిబ్బంది పైన జరుగుతున్నటువంటి దాడులపైన ఏ విధమైనటువంటి అవగాహన లేకపోవడము, ఈ విధంగానే జరుగుతుంది ఏం కాదు అన్నటువంటి చులకన భావం ఉండడము, దానిపైన ఎవరు స్పందించడం లేదు. దాని మూలంగా ఇది నేషనల్ ఇష్యూ అయిపోయి ఈరోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది బంద్కు. సో ఈరోజు ఏం జరిగిందంటే అన్ని హాస్పిటల్స్ మన చౌటుప్పల్ పట్టణంలో కూడా అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఈరోజు ఓపీ సేవలు అనేది బంద్ చేయడం జరిగింది. కానీ ఓపీ సేవలు మాత్రమే బంద్ జరిగింది. ఎందుకు మానవతా దృక్పథంతో ఓన్లీ ఓపీ సేవలు మాత్రమే బంద్ చేసిండ్రు ఇంత జరిగినప్పటికీ కూడా అదే ఎమర్జెన్సీ సేవలను బంద్ చేయలేదు. ఎందుకంటే డాక్టర్లకు ఆ విధమైన బాధ్యత ఉంది సమాజం పట్ల. ఎందుకంటే మనం ఈరోజు ఎమర్జెన్సీ సేవలు బంద్ చేసినట్టయితే హార్ట్ అటాక్లు అంటే తర్వాత ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్, యాక్సిడెంట్స్, ఏమైనా సెరిబ్రల్ బ్లీడ్స్ ఇట్లాంటి కండిషన్స్ వచ్చినప్పుడు మనం ఎమర్జెన్సీగా వాళ్ళని పాయిజన్ కేసెస్, స్నేక్ బైట్లు ఇట్లాంటి వాటిని మనం ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి కనుక వాళ్ళ వైద్యం చేయకపోతే వాళ్ళ ప్రాణాలు కోల్పోతారు. ప్రజలంటే ఎవరో కాదు, ప్రజల్లోకి వచ్చే వాళ్ళే డాక్టర్లు. ప్రజలు వేరు కాదు, డాక్టర్లు వేరు కాదు. డాక్టర్లు అనేటోళ్ళు వేరే స్పెషల్ స్పీసీస్ అనో లేకపోతే పైనుంచి ఊసిపడ్డ వాళ్ళు అనేటువంటి భావం అది అక్కడి నుంచి ఫస్ట్ మనం మేల్కోవాలి. ఎందుకంటే మనం కష్టపడి చదువుకుంటే డాక్టర్ అవుతాడు, డాక్టర్ కావాలనేటువంటి ప్యాషన్ ఉన్నోడే డాక్టర్ అవుతాడు. ఎవడు పడితే డాక్టర్ కావాలన్నట్టు ఉండదు. డాక్టర్ చదవాలనేది ఒక కనీసం 10 సంవత్సరాలు అంటే ఒక 5-6 సంవత్సరాలు ఎంబీబీఎస్, తర్వాత పీజీ, 3 సంవత్సరాలు పీజీ, ఆ తర్వాత ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కలిపితే ఒక 10-12 సంవత్సరాలు కష్టపడి తల్లిదండ్రులు కూడా మొత్తం అంతా ఓపిక బట్టి మా కొడుకు బిడ్డో డాక్టర్ అయ్యి ఈ సమాజానికి సేవ చేస్తుంది, మా కుటుంబం బాగుపడుతుంది అనుకున్న తరుణంలో ఈ విధమైనటువంటి అగాత్యాలకు పాల్పడి వాళ్ళు అట్లా వాళ్ళ పైన మానభంగాలు, హత్యలు ఇట్లాంటివి చేస్తే వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితి ఏంది, ఈ సమాజం ఎటుపోతుంది, దీనికి అవగాహన కల్పించడం కోసం ప్రతి ఒక్క పట్టణంలో, ప్రతి ఒక్క ఊర్లో, ప్రతి ఒక్క చిన్న పల్లెటూరు కంచెలు మొదలుపెట్టి ఢిల్లీ వరకు, ప్రతి దగ్గరలో రాజధాని వరకు ప్రతి ఊర్లో ఈరోజు ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు ఇవన్నీ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మన ఐఎంఏ చౌటుప్పల్ తరఫున శ్రీనివాస్ సార్, మా ప్రెసిడెంట్, ట్రెజరీ ప్రశాంత్ మేడం, మిగతా మా డాక్టర్ కొలిక్స్ పాండురంగం, వీరన్న, ప్రియాంక మేడం, ఉమా మహేశ్వరి, సుమన్ సార్, అశ్విన్, ఐఎంఏ స్టాఫ్ మొత్తం, కాటం రాజు, అందరం ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లం అందరం, వెంకటేశ్వర సార్ అందరం కలిసి ఈరోజు ఈ కార్యక్రమానికి నిర్వహించి అందరం పాల్గొన్నటువంటి మిగతా మా స్టాఫ్, తర్వాత మిగతా రాజకీయ నాయకులు అందరికీ మేము కృతజ్ఞత తెలుపుతున్నాం. కానీ ఇట్లాంటి సంఘటనలు కాకుండా చూసుకోవాలనేటువంటిది గవర్నమెంట్ కూడా తగిన చర్యలు తీసుకోవాలని మేము అనుకుంటున్నాం. డాక్టర్లకు 24 గంటల రక్షణ కూడా కల్పిస్తే బాగుంటుంది అనేది మేము ప్రధానంగా మీరు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కోరే డిమాండ్స్ ఏంటి? నేరస్తులను ఇమీడియట్లీ శిక్షించాలండి. ఇప్పుడు వెంటనే
వాళ్ళకు అంత ఘోరంగా డ్యూటీలో ఉన్నటువంటి డాక్టరు, అందులో మహిళా డాక్టర్, మహిళ అయినా ఎవరైనా కూడా చంపడం అనేది చాలా ఘోరం, కొట్టడం కూడా ఘోరం. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో వైద్యము 24 గంటలు అందించాలి అంటే 24 అవర్స్ డ్యూటీ చేసి అందులో ఈ స్ట్రెస్ అంతా తట్టుకొని వాళ్ళపైన వచ్చి అటాక్ చేయడమే కాకుండా చంపడం అనేది చాలా ఘోరమైన విషయం. కాబట్టి ఇమీడియట్లీ వాళ్ళను శిక్షించాలి, అవసరమైతే వాళ్ళకు మరణశిక్ష విధించాలి. ఇంకొకసారి ఇటువంటి సంఘటనలు రిపీట్ కాకుండా తీసుకోవాలి. సమాజం పట్ల కానీ నేరస్తుల పట్ల కానీ ఇట్లాంటి సంఘటనలు జరిగితే ఎట్లా అనేటువంటి అవగాహన కల్పించాలి. కాకపోతే ఈరోజు జరుగుతున్నటువంటి ఈ సంఘటన మేము తీవ్రంగా ఐఎంఏ తరఫున ఖండిస్తున్నాము. ఇటువంటి పునరావృతం కావద్దు, ఎక్కడ కావద్దు, మన పట్టణంలో కూడా జరగద్దు. ఇట్లాంటి హాస్పిటల్ అందరూ కూడా 24 గంటలు మీకు ఇక్కడ సేవలు ఇచ్చారు డాక్టర్లు ఉన్నారు. ఇంతగానో చదువుకొని వచ్చి మీ పల్లెటూరులో హాస్పిటల్ పెట్టుకునే సంఘటనలు జరిగితే మీరు విషయం మీద తెలుసుకొని దాని తర్వాతనే మాట్లాడండి తప్ప మా మూకుమ్మడికి వచ్చి మాబు గుంపుగా ట్రాక్టర్లు లారీలు వచ్చి మీద ఎగబడి కొడితే ఒక డాక్టర్ ఉంటాడు కాబట్టి ఏం చేయలేడు. మిమ్మల్ని కావాలని చంపిండా లేదా అనేది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. ఆ తప్పు అని తెలిసిన తర్వాత మీ మీడియా ఉంటుంది, అందరూ ఉంటారు. ఆ తప్పు అనేది ఏదనేది బయటకు తీసుకొస్తారు. వాళ్ళు ఎటు పోరు, వాళ్ళు ఏం పారిపోరు. ఎక్కడ పోతారు? ఏం తప్పు చేసినా ఇక్కడే ఉంటారు. కాబట్టి ఇమ్మీడియట్గా కొట్టడము అట్లాంటి పనులు చేయకూడదు అనేది మేము చెప్తున్నాం. నేను డాక్టర్ ప్రియాంకనండి, ప్రియాంక హాస్పిటల్ నుంచి. ఇన్సిడెంట్ అయిన తర్వాత సెంట్రల్ నుంచి ఒక జియో కూడా పాస్ అయిందండి. జియో ఏంటంటే ఇమీడియట్గా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఎక్కడైనా హాస్పిటల్స్లో అవుతే ఇమీడియట్గా వితిన్ 6 అవర్స్ హెడ్ ఆఫ్ ది హాస్పిటల్ డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. కంప్లైంట్ ఇవ్వగానే ఎఫ్ఐఆర్ చేసేస్తారు వాళ్ళపైన. సో ఇది ఏంటంటే లా కూడా స్ట్రింజెంట్ యాక్షన్ కోసము ఈ లా క్రియేట్ అయింది. కాకపోతే ఈరోజు మేము ఈ నిరసన తెలియజేయడం దేని గురించి అంటే ఇది ఒక్కదాని గురించి కాదు, ఇంకా యాక్ట్స్ కూడా స్ట్రాంగ్గా రావాలని, డాక్టర్స్కి ఫుల్ సపోర్ట్ సెక్యూరిటీ ఉన్నప్పుడే, వాళ్ళ లైఫ్స్ ప్రాణాలు సెక్యూర్గా ఉన్నప్పుడే వేరే వాళ్ళ ప్రాణం కాపాడగలుగుతారు. మేము బిక్కుమంటూ పక్కన వాళ్ళని బిక్కుమని ప్రాణాలు కాపాడలేము. మేము రియల్గా చెప్తాం, ఎందుకంటే మేము మనుషులం. ఫస్ట్ ఆ ప్లేస్లో ఏ పేషెంట్ వచ్చినా కూడా మేము మా ఇంట్లో మనుషుల్లాగే చూస్తాము. మా తల్లో చెల్లో ఎవరో ఒకరు అపాయ పరిస్థితిలో వచ్చారు కదా అనే విషయమే ఫస్ట్ చూస్తాం. ఫస్ట్ లైఫ్ సేవ్ చేయడానికే చూస్తాం. సో ఈ సందర్భంగా మేము గవర్నమెంట్ ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఆన్ డ్యూటీ డాక్టర్స్కి, మెయిన్ ఫీమేల్ డాక్టర్స్కి నైట్ డ్యూటీలో కొంచెం సేఫ్టీ సెక్యూరిటీ ఫస్ట్. సెకండ్ ఏంటంటే డ్యూటీ అవర్స్ 36 అవర్స్ అట్లా కాకుండా ఈక్వల్గా పెట్టి సెక్యూరిటీ ఫీమేల్ కానిస్టేబుల్స్ కానీ అలాంటి సెక్యూరిటీ ఇవ్వడము. ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా ఏమైనా ఇన్సిడెంట్ అయ్యింది అంటే వెంటనే లా అండ్ ఆర్డర్ కూడా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి కొంచెం పోలీస్ సెక్యూరిటీ ఉండేటట్టు. దాంతోపాటు ఇంతమంది ప్రాణాలు కాపాడుతున్నాం కదా, ఒక్క పేషెంట్ అటెండరో ఆ ఊర్లో ఎవరో ఒకరు జనాలు వచ్చి మాకు సపోర్ట్ ఇస్తారేమో అని ఆశపడుతూ ఉంటాం. వేల ప్రాణాలు కాపాడుతాము, ఒక్క ప్రాణం పోగానే ఆ ఒక్క ప్రాణానికి 200 మంది 300 మంది వచ్చి అటాక్ వస్తారు తప్ప మరి వేల ప్రాణాలు కాపాడిన వాళ్ళు ఎందుకు సపోర్ట్కి రారు? మా డాక్టర్ మా ప్రాణం కాపాడిందని అలా ఎవరైనా వస్తారని ఎప్పుడో ఆశగా చూస్తూ ఉంటారు డాక్టర్స్ కూడా ఒక మనిషి కింద. అలా ఎవరైనా వస్తే బాగుంటుందని మా ఎక్స్పెక్టేషన్. అలాగే మీరు డాక్టర్స్ కూడా సపరేట్గా చూడకుండా మీ ఇంట్లోనే తల్లో చెల్లో ఎవరో రకంగా చూడగలిగితేనే అలాంటి అటాక్స్ ఇవన్నీ ప్రివెంట్ అవుతాయి. అలాగే గవర్నమెంట్ కూడా ఇంకా కొంచెం రూల్స్ యాక్ట్స్ అని స్ట్రింజెంట్ చేసి మాకు సేఫ్టీ సెక్యూరిటీ క్లియర్ కట్గా జియోస్ లాగానే వచ్చేటట్టు చేసేటట్టు, ఇంకెక్కడా కూడా ఈ అన్యాయం ఈ అత్యాచారం కానీ ఇలాంటి అటాక్స్ కానీ మాబ్ అటాక్స్ కానీ జరగకుండా మాకు సేఫ్టీ సెక్యూరిటీ ఇస్తారని భావిస్తున్నాం. అది మా వాయిస్. జరిగిన సంఘటన చాలా హృదయ విదారకమైనది. ఇప్పుడు మన డ్యూటీలు ప్రైవేటు గవర్నమెంట్ హాస్పిటల్స్ పక్కన పెడితే అసలు ఏం జరిగింది? అత్యాచారం, హత్య. ఎవరు? ఒక ఆడ మనిషి. అక్కడ డాక్టరా ఎవరా అని కాదు, ఒక ఆడ మనిషి మీద జరిగింది. సో ఎవరు చేశారు? మగవాళ్ళు చేశారు. ఇక్కడ మగవాళ్ళు నిర్దోషులా అనంటే అనడానికి లేదు. వాళ్ళు ఏ విషయం ఏ కండిషన్స్లో చేశారు, ఏ సిచ్యువేషన్లో చేశారు, వాళ్ళు డ్రగ్ అడిక్ట్స్ ఉన్నారా, ఇంకా ఆల్కహాల్ అడిక్షన్ ఉందా అనేది ఒకటి ఫస్ట్ కాన్సెప్ట్. ఆ తర్వాత వాళ్ళు ఎలా పెరిగారు అనేది సెకండ్ కాన్సెప్ట్. అది వదిలేస్తే మనలోనే అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా మన ఫ్యామిలీలోనే ఉన్నారు. సో ఆడవాళ్ళకి రక్షణ కల్పించాలి అంటే ఫస్ట్ మన మగవాళ్ళని ఎలా పెంచుతున్నాం అనేది కూడా మనం చూసుకోవాలి. అది డాక్టర్ అని కాదు, జస్ట్ మనం తల్లిదండ్రులం. మన కూతుర్ని కొడుకుని ఎలా పెంచుతున్నాం? ఈక్వల్గా పెంచుతున్నాం. కొడుకు ఎలా బిహేవ్ చేస్తున్నాడు, కూతురు ఎలా బిహేవ్ చేస్తుంది. కూతుర్ని మనం చదివించాం, బేటీ బడావో బచావో అని అంటున్నారు, కానీ చదువుకోవడానికి వెళ్ళింది ఒక 30 సంవత్సరాలు. ఆమె జీవితం అగమ్య గోచరం అయిపోయింది. మధ్యలో తన ఫ్యామిలీ అటు ఇటు కాకుండా అయిపోయింది. తన టీబీ చెస్ట్ డిసీజ్ డాక్టరు అని అంటే అసలు ఆమెకి ఎంత ఫ్యూచర్ ఉండాలి? అది ఎన్ని కలలుగా ఉంటే ఆమె ఆ స్టేజ్లో ఉంటుంది. ఆమె అర్ధాంతరంగా ఆగిపోయింది. దాని కండిషన్స్ ముందు ఏంటి వెనక ఏంటి అనేది ఆలోచించాలి. కండిషన్స్ డ్యూటీ పరంగా చేస్తే మటుకు మనం మనుషులుగా ఆలోచిస్తే అసలు ఆ నేరం ఎలా ఆపొచ్చు, బేసిక్ లెవెల్లో నుంచి ఎలా తీసుకురావాలి, బిహేవియర్ ఆఫ్ ద చిల్డ్రన్ దగ్గర నుంచి ఆడవాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి, ఎలా రక్షణ కల్పించుకోవాలి, ఫస్ట్ అవి నేర్చుకోవాలి. మనం ఆడవాళ్ళు అనేది పటిష్టంగా ఎలా ఉండాలి, మనం ఆడవాళ్ళకి ఆడవాళ్ళకే నేర్పించాలి. మన బిడ్డలకు ఖచ్చితంగా నేర్పించాలి. ఫైటింగ్ నేర్పించాలి, ఎదుర్కొని మాట్లాడడం నేర్పించాలి. ఆ సిచ్యువేషన్లో ఫైట్ చేయగలుగుతుందా లేదా మన ఎవ్రీథింగ్ స్కూళ్ళలో కూడా ఇవి పెట్టాలండి. ఒక క్లాస్ అనేది
ఈవీఎస్ క్లాసెస్ ఉంటాయి. బ్యాడ్ టచ్ అనేది ఇప్పుడు ఉంది. బ్యాడ్ టచ్ అనేది ఖచ్చితంగా నేర్పించాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం మగవాళ్ళకి కూడా ఎలా బిహేవ్ చేయాలి, ఒక చెల్లితో ఎలా బిహేవ్ చేస్తారు, తల్లితో ఎలా బిహేవ్ చేస్తారు, అలానే సాటి ఆడమనిషి మీద కూడా అలా రెస్పెక్ట్ ఉండేలాగా మన సమాజం బాగుపడాల్సిందే. అలా అయితేనే ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయి. ఇది ఒక్కదాని మీద ఐఎంఏ అసోసియేషన్ ఇంత బలంగా ఉంది కాబట్టి ఈ వాయిస్ మేము చెప్పగలుగుతున్నాం. ఇలాంటి ఎందరో నిర్భాగ్యులు, ఎంతోమంది పూర్ పీపుల్ ఎంతో స్టేట్స్లో ఎన్నో జరుగుంటాయి. అవన్నీ ఇన్ని బయటికి రావు, వాటి వెనకాల ఎన్నో కండిషన్స్ ఉంటాయి. సో మనం బేసిక్ లెవెల్లో నుంచి మనం ఇవన్నీ మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి అని అంటే మనం మన ఆడవాళ్ళని పటిష్టంగా చేసుకోవాలి, ఆడవాళ్ళని ముందు నుంచి బాగా పెంచుకోవాలి. మగవాళ్ళని కూడా ఈక్వల్గా ఇలా జరుగుతుంది, ఇలా జరగకుండా చూడండి అంటే మన పెంపకం కూడా బాగుండాలి. తల్లిదండ్రులుగా అది ఇక డాక్టర్లుగా చెప్పాలి అంటే మటుకు మేము ఎంతో కష్టపడితే కానీ ఈ స్టేజ్కి రాలేము. వచ్చినా కూడా పేషెంట్లను ఎక్కడా చంపాలని కోరుకోము, ఎప్పుడు పేషెంట్లను బతికించాలనే చూస్తాము. ఈ ఇన్సిడెంట్ వల్ల మేము మా బిడ్డని ఇప్పుడు నేను మెడిసిన్ చదివించాలంటే భయానకంగా ఉంది. పీజీ చేయాలి, తను చేస్తేనే డ్యూటీలు చేయాల్సిందే, వాటి నుంచి మేము తప్పించుకోలేము. మేము డ్యూటీ చేస్తూ అంటాం కానీ ప్రొటెక్షన్ ఉండాలి కంపల్సరీగా. సో బేసిక్గా మన ఉండే సమాజం డాక్టర్లు కాదు, అందరూ ఆలోచించాల్సిన విషయం. అందరూ ముందుకొచ్చి, మేము ఒక్కరమే కాదు మాతో పాటు అందరూ వచ్చేస్తేనే గవర్నమెంట్ కూడా కొంచెం ముందుకొచ్చేసి దీన్ని ఫాస్టన్ చేస్తుంది ప్రొసీజర్ని. అండ్ మిగతావన్నీ రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ అందులో మన భాగం, మన పిల్లల్ని బాగా పెంచుకుందాం, ఇవన్నీ పునరావృతం కాకుండా చూసుకుందాం. సో ఇది ప్రధానంగా ఈరోజు చౌటుప్పల్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చౌటుప్పల్లో వాళ్ళు ర్యాలీ నిర్వహించినారు. ప్రధానంగా వాళ్ళు చెప్పేది ఒకటే, ఈరోజు దేశవ్యాప్తంగా మేము కేవలం ఓపీ సేవలు మాత్రమే నిలిపివేయడం జరిగింది. అదే కనుక మేము ఎమర్జెన్సీ సేవలు నిలిపివేస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మీరే ఊహించుకోండి అని చెప్పేసి వాళ్ళకు చెప్తా ఉన్నారు. సో కాబట్టి వాళ్ళు ప్రధానంగా కోరుతున్నారు, నేరస్తుల్ని వెంటనే కఠినంగా శిక్షించాలి. అలాగే మాలాంటి డాక్టర్స్ అందరికీ కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు రక్షణ కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. కెమెరామెన్ సంజీవ్తో సాయి కుమార్, కొప్పు రాములు తాత టీవీ.